ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి. కాని అందరికన్నా తెలివైనది మంగ్లీ అనే చిన్న మంకీ. మంగ్లీకి అల్లరి చాలా ఎక్కువ. పొద్దున లేచినప్పటినుంచి పొద్దుపోయే వరకు చెట్టుమీద ఎక్కడం, కొమ్మలమీద ఊగడం, ఇతర జంతువులను ఆటపట్టించడం తప్ప మరేం తెలియదు. ఒకరోజు మంగ్లీ తన స్నేహితులైన జింకలు, కుందేళ్లు, ఉడుతతో ఆడుకుంటూ కాలం గడిపింది. మధ్యాహ్నం అయ్యేసరికి అందరికీ ఆకలివేసింది. అప్పుడు మంగ్లీ అన్నది, నేను ఇప్పుడు పళ్ల చెట్టుకి వెళ్తా, మీ అందరికీ రుచికరమైన పండ్లు తెచ్చి ఇస్తా. అందరూ సంబరపడ్డారు. మంగ్లీ అలా చెట్లమీదనుంచి ఊగుతూ ముందుకు పోయింది. కొంతసేపటికి అది ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గరకు వచ్చింది. చెట్టంతా గుత్తులుగా వేలాడే మామిడి పండ్లతో నిండిపోయి ఉంది. అవి చూసి మంగ్లీకి నోటనీరు వచ్చేసింది. ఆ చెట్టు దగ్గర ఒక పెద్ద, క్రూరమైన పెద్దపులి ఉంది. అది చాలా కాలంగా అక్కడే ఉండి ఆ చెట్టు దగ్గరికి వచ్చే జంతువులను బెదిరిచేది. మంగ్లీ ఆ పులిని చూసి కాస్త భయపడింది. కాని అది తెలివైనది. కాస్త ఆలోచించి పులిని మోసం చేయాలని భావించింది. మంగ్లీ తన తెలివితేటలను ఉపయోగించి ఒకసారి గట్టిగా నవ్వుతూ, పులీ బావా, మీకు పెద్ద సంబరమైన విషయం చెప్పాలి అంది. పులి ఆశ్చర్యంగా, ఏం సంబరం అని అడిగింది. రాజు సింహం నిన్ను అడవిలో అత్యంత బలమైన జంతువు అని ప్రకటించాడు. ఈరోజు నీకు ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేశారు. అందరూ నీకోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. అది విని పులి ఆనందంగా ఊగసలాడింది. నిజమా అని అడిగింది. అవును, సింహరాజు చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే ఇంకా అక్కడికి వెళ్లలేదని. త్వరగా వెళ్ళి అతన్ని కలవండి. పులి ఆ మాటలు వినగానే అతి త్వరగా అక్కడినుంచి పరుగెత్తింది. మంగ్లీ తన పనిని చేసేసి పులిని మోసం చేసింది. ఇప్పుడు మంగ్లీకి ఏ ఇబ్బంది లేదు. అది మామిడి చెట్టెక్కి గుత్తుల పండ్లను అందుకుని తన స్నేహితుల దగ్గరకు తిరిగి వెళ్ళింది. అందరూ మంగ్లీని ప్రశంసించారు. నీ తెలివివల్ల మనం రుచికరమైన పండ్లు తినగలిగాం అని ఆనందంగా అనుకున్నారు. ఆ రోజునుంచి